హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మునగాకు ఆకుతో కారం పొడి తయారు చేస్తున్నాను. అందుకోసమని ఒక బౌలు సన్ఫ్లవర్ సీడ్స్, ఒక బౌలు పంప్కిన్ సీడ్స్ తీసుకొని ఆయిల్ లేకుండా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. తర్వాత అవిసె గింజలు కూడా ఒక బౌల్ తీసుకోవాలి. నువ్వులు కూడా వేపుకొని అన్ని ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. మునగాకు కడిగి ఎండబెట్టుకోవాలి నీడకి. అలాగే పుదీనా కూడా నేను ఆకు కడిగి నీడకి ఎండబెట్టుకున్నాను. అది కూడా లైట్గా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. మునగాకును పుదీనాను కూడా. ఎండుమిర్చి ఒక 30-35 తీసుకున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను నేను, అందువల్ల ఎక్కువ తీసుకున్నాను ఎండుమిర్చి. తర్వాత ఆయిల్ పోసుకొని మినపప్పు, శనగపప్పు తీసుకోవాలి. అది కూడా కొంచెం వేగాక జీలకర్ర ఒక 4 స్పూన్లు, 4 స్పూన్లు ధనియాలు కూడా వేసుకొని వేపుకోవాలి. కారం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. పుదీనా, మునగాకు, సీడ్స్ అన్నీ వేసి చేస్తే పిల్లలకి చాలా హెల్త్కి మంచిది. పెద్దవాళ్ళు కూడా రోజుకొక స్పూను నెయ్యి వేసుకొని తింటే ఈ పొడి చాలా బాగుంటుంది. కర్రీస్లో కూడా లాస్ట్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేపుకున్న తర్వాత విడివిడిగా అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. అన్నీ కలిసేలాగా నిదానంగా అన్నీ కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక 4 స్పూన్స్ వేసుకున్నాను. పిల్లల లంచ్ బాక్స్కి పొడి వేసి రైస్ చేస్తే చాలా హెల్దీ అండి. అందరూ ట్రై చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.